ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం. ప్రత్యేకంగా గేట్ 2026 రాసిన క్యాండిడేట్స్ ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే IHMCL నుంచి సిస్టమ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్లో స్టార్టింగ్ శాలరీ దాదాపు 1 lakh per month ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, శాలరీ, సెలెక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇలా ప్రతి విషయం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ముందుగా IHMCL గురించి తెలుసుకుందాం. IHMCL అంటే ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇది NHIA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీ. మనందరికీ తెలిసిన ఫాస్టాగ్ సిస్టమ్ను నిర్వహించేది కూడా ఈ ఆర్గనైజేషన్. అంతేకాదు, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాఫిక్ మానిటరింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్, సో ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్ను ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. కాబట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది చాలా మంచి కెరియర్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 వేకెన్సీస్ విడుదలయ్యాయి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూస్తే UR 14, OBC 8, SC 4, ST 1, EWS 3. అవసరాన్ని బట్టి ఈ వేకెన్సీస్ పెరిగే అవకాశాలు కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ పోస్ట్కు పే స్కేల్ 50,000 నుండి 1,60,000 వరకు ఉంటుంది. అయితే ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా DA, HRA, CA మరియు ఇతర బెనిఫిట్స్ కలిపి స్టార్టింగ్ శాలరీ దాదాపు 1 lakh per month ఉంటుంది. అలాగే PF, మెడికల్ బెనిఫిట్స్, కెరియర్ గ్రోత్, ప్రమోషన్ ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. క్యాండిడేట్స్ తప్పనిసరిగా BE, BTech పూర్తి చేసి ఉండాలి. ఈ బ్రాంచెస్ వారు ఎలిజిబుల్: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లేదా వీటి కాంబినేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు, కానీ జాయినింగ్ సమయంలో డిగ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్లో ప్రత్యేకంగా రిటన్ ఎగ్జామ్ లేదు. సెలక్షన్ పూర్తిగా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మెరిట్ లిస్ట్ పూర్తిగా గేట్ స్కోర్ ఆధారంగా తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరికి ఒకే స్కోర్ వస్తే వయసులో పెద్ద క్యాండిడేట్స్కు ప్రియారిటీ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 21 years నుండి మ్యాక్సిమం 30 years వరకు ఉంది. SC, ST క్యాండిడేట్స్కు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కు 3 years, PWD క్యాండిడేట్స్కు గవర్నమెంట్ రూల్ ప్రకారం అదనంగా రిలాక్సేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 4th July నుంచి August 2 వరకు ఉంది. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. అప్లికేషన్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ని సిద్ధంగా పెట్టుకోండి: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, 10th సర్టిఫికేట్, ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, గేట్ స్కోర్ కార్డ్. అన్ని డాక్యుమెంట్స్ సరైన ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. అలాగే జాయినింగ్ తర్వాత 3 years సర్వీస్ బాండ్ ఉంటుంది. ఫైనల్గా చూస్తే గేట్ క్యాండిడేట్స్కు ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. గుడ్ శాలరీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కెరియర్ గ్రోత్, రిటన్ ఎగ్జామ్ లేదు, గేట్ స్కోర్ బేస్డ్ సెలెక్షన్. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.